తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధం అయినా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. జీవితంలో ఏం చెయ్యాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యొద్దో చెప్పేది మహాభారతం, జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి. అసలు మనిషికే విలువ లేదని తెలిసినప్పుడు దూరంగా ఉండాలి. మనకిష్టమైన పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, కానీ మనకు చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. ఉన్న స్థలాన్ని మారిస్తేనో మనకున్న అలవాట్లు మార్చుకుంటేనో మన జీవితం మారదు. మన ఆలోచన విధానాలు మారాలి. అప్పుడే మన జీవితంలో అసలైన మార్పు సంభవిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి. బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ధర్మానికి దేశానికి ఉపయోగపడని శరీరం ధనం ఎంత పెరిగినా వృధా. కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనమే. అదే మనకు ఆభరణం. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బులు ఉంటే రా అనేది బంధువులు, ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నారా అనేది స్నేహం. పరిపూర్ణతను నటించడం కంటే పొరపాట్లను అంగీకరించడం అత్యుత్తమం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదని బురదతో కడగలేము కదా. కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం మిత్రమా. ఆనందం వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. జీవితం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవరు చెప్పలేరు. జీవితంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం పని లేదు, కానీ మనసుకు దగ్గరవుతున్న వారి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఆ స్వర్గాలలో వాన, ఎండ, జీవకోటి మనుగడకు ఎంత మూలాధారమో మంచితనము, మానవత్వము కూడా మానవాళి మనుగడకు అంతే మూలాధారం. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. అదృష్టం అమ్మ, ఆదర్శం నాన్న, అవకాశం భార్య, ఆలోచన లవర్, ఆప్యాయత అన్న, కానీ అమృతం స్నేహితుడు. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించడమే చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైన, ప్రేమ అయినా, నమ్మకమైన, బంధమైన. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన విజయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. అదృష్టం కొద్దీ వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తి ఇస్తుంది.
ఇష్టం లేని దారిలో నువ్వు తప్పక నడవలసి వస్తే కష్టమైన ఇష్టంగానే కొనసాగించు. ఆ నడకని జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం అక్కడి నుంచి మొదలవుతుంది. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. మన ప్రవర్తననే ఇతరులు మనతో ఉండే విధానాన్ని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో చాలా సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏంటో తెలుసా? తప్పు. ఒకరు చెప్తే చెప్పడం చాలా సులభం, మనం చెప్తే ఒప్పుకోవడం చాలా కష్టం. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. గొప్పతనం లేనితనం అనేది మనుషులకే కానీ మనసున వారికి ఆ భేదం ఉండదు. మనసున్న వారికి ఆ కేవలం పదాలు మాత్రమే. వయసుతో పాటు తరిగిపోయే అందం కోసం మంచి మనస్సును, స్నేహితులను వదులుకోకు. కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కొరకు రక్త సంబంధికులకు వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబర జీవిత కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకు. అలా వదిలేస్తే అన్నీ ఉన్నా నువ్వు అనాథవే. మనసుకు అత్తుకునేలా మాట్లాడే వాళ్ళు కొందరు, మనసుకు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. అనుభవించదలుచుకుంటే జీవితం చాలా గొప్పది. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందము లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. చూడగానే తెలిసిపోవడానికి, మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ వస్తువు కాదు. స్త్రీకి కూడా మనసుంది, స్వేచ్ఛనివ్వాలి, జ్ఞానముంది, ఉపయోగించనివ్వాలి, హృదయముంది, ప్రేమించనివ్వాలి, ప్రాణముంది, బ్రతకనివ్వాలి. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమిలే లేని జీవితం ఉంటుందా? మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే అస్తిత్వం. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. ఒక వస్తువు వినాశనం, మరో వస్తువు ఉత్పత్తికి ఆరంభం. ఎటువంటి ప్రశ్నకైనా ప్రేమగా బదులిస్తే అనుబంధాలు ఆనందాన్ని ఇస్తాయి. కాకి, కోకిల రెండు అరుస్తాయి. కాకిది గోల అంటారు, కోకిలది పాట అంటాము. ఆలోచించు ఎందుకో. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు. మిత్రమా, మనిషికున్న బలహీనత ఏమిటో తెలుసా? తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవడం. ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు రావడం. ఇదే మనిషి బలహీనత. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చెయ్యలేడు, చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా. ఇష్టమున్న చోట కష్టం ఉంటుంది, కష్టమున్న చోట బాధ ఉంటుంది. కష్ట బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నింటికీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. నిన్న అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరో మారు ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలకు సాధించవచ్చు.
ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది. మంచి మనసుతో చూస్తే మంచి కనబడుతుంది, చెడు మనసుతో చూస్తే చెడు కనబడుతుంది. దృష్టి లోపం ఉంటే సరిచేసుకోవచ్చు, మనసులో లోపం ఉంటే సరిచేసుకోలేం. మీరు చాలా అందంగా ఉంటారని గర్వం ఉంటే దయచేసి ఒక్కసారి మీ ఆధార్ కార్డులో మీ ఫోటోని చూడండి. తర్వాత మీరు అందంగా ఉన్నారన్న గర్వం పటాపంచలైపోతుంది. మనశ్శాంతి ఎక్కడో ఉండదు, నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించడం మానేసి నీకు నచ్చిన విధంగా, నీ మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతత నీ వాకిలి తలుపు తడుతుంది. కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే ఎవరికి చెప్పుకోలేము, ఎవరి ముందు బాధపడలేము, ఒంటరిగా ఏడవటం ఒకటే చెయ్యగలం. చెయ్యి పట్టుకుని నడిపించిన వాళ్ళని, చెయ్యి పట్టుకుని నడిచే వాళ్ళని ఎన్నటికీ మరవకు, వదలకు. మంచితనాన్ని తీసుకురావు, కానీ మంచితనం మాత్రం అభిమానాన్ని, ప్రేమను, దీవెనలు తీసుకువస్తుంది. పరిస్థితులు చూసే వారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు.